This is a Teja News Television broadcast. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని స్థానిక గ్రంథాలయంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు 66వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రంథాలయ విశ్రాంత ఉద్యోగి పల్లె నరసింహారెడ్డి, సామాజిక కార్యకర్త రాములమ్మ ఆధ్వర్యంలో రాములమ్మ స్కూల్ విద్యార్థులతో కలిసి నిర్వహించారు. కార్యక్రమం సందర్భంగా హరిసర్వోత్తమరావు విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగిస్తూ హరిసర్వోత్తమరావు దేశ స్వాతంత్ర ఉద్యమంలో చేసిన సేవల్లో స్మరించుకున్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించగా కార్యక్రమం గౌరవప్రద వాతావరణంలో ముగిసింది. ఈరోజు మన గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు 66వ వర్ధంతి సందర్భంగా మనం కోయిలగుంట శాఖ గ్రంథాలయంలో ఈరోజు ఆ మహానీయునికి నివాళులు అర్పిస్తూ, ముఖ్యంగా వారు 1883 14వ తేదీ సెప్టెంబర్ నెలలో వారు జన్మించడము, ఇప్పుడు స్వాతంత్ర సమరయోధుడు మన గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారి 66వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు శాఖ గ్రంథాలను కోయిలగుంటనందు మరి వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ, వారు చేసిన సేవకు మేము ఒక గ్రంథాలయాధికారిగా 16/4/2017న ఈ శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారిగా ఉంటూ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడము మా యొక్క అదృష్టంగా భావిస్తూ, వారు కర్నూలు, గుత్తి చదివి తర్వాత వారు టీచర్గా ఇది కావడము, వారు జీవితం అంతా ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొని మనకు ఎంతో సేవను నేర్పిన మహనీయుడు, స్వాతంత్ర సమరయోధుడు, వందే మాతరం ఉద్యమ నేత. ఆ మహనీయుని మనం ఈరోజు స్మరించుకుంటున్నామంటే అది మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. అంతటి మహనీయుడు ఆయన. మేము మద్రాస్ కౌన్సిల్ నందు 1928లో నంద్యాల, కోయిలగుంట, బనాంపల్లె, మార్కాపురం, ఖమ్మం ఇవన్నీ టీకి కలిసి 7 తాలూకాలకు కలిసి ఒక ఎమ్మెల్యేగా మద్రాస్ కౌన్సిల్లో మేము ఎమ్మెల్యేగా గెలవడము ఒక గొప్ప విజయంగా భావించవచ్చు. మరి వారు మోతీలాల్ నెహ్రూతో మరి ఎంతోమంది గొప్ప నాయకులతో స్వరాజ్య పార్టీలో తిరిగి వారు చేశారు. అదేవిధంగా వారు మరి బాలగంగాధర్ తిలక్ వారు జైలుకు పోయినప్పుడు వీరు కూడా వేలూరు జైల్లో పెట్టారు ఈయనను కూడా. ఎందుకంటే బ్రిటిష్ వారి యొక్క నిరంకుశత్వాన్ని పేపర్లో వేయించడం వల్ల వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి అందుకనే బాలగంగాధర్ తిలక్ వీరు కూడా వేలూరు జైల్లో ఉండడం వల్ల ఈయనను ధైర్యశాలిగా ఆంధ్ర తిలక్గా మనమంతా భారతదేశం అంతా ఆంధ్ర తిలక్గా పిలుస్తారు. మరి అలాంటి మహనీయునికి మనం ఈరోజు నివాళులు అర్పించడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా వారు చేసిన సేవ అంతా ఇంత కాదు, గ్రంథాలయాలకు ఎనలేని సేవ చేశారు. మరి గ్రామాన్ని తిరిగి స్వాతంత్రోద్యమంలో ఎన్నో లైబ్రరీలు ఏర్పాటు చేసినారు. మరి ఇక్కడనే గుల్లగుర్తిలో కానీ, భీంగుండం కానీ, పొట్టిపాడు కానీ ఇట్లా ఎన్నో గ్రామాల్లో బాటసారిగా తిరిగి ఆయన చేసి స్వాతంత్రోద్యమ పిపాసకులుగా ప్రజలను చేయాలనే ఉద్దేశంతో మరి తిరిగి చేశారు. వారు యొక్క గొప్పతనం మనము కొనియాడడం అనేది చాలా తక్కువే. మరి అంత ఇది చేశారు మనకు ప్రజలకు. అదే కాకుండా చదువురాని వాళ్లకు రాత్రిపడులు పెట్టి వయోజన విద్యను నేర్పించిన మహానుభావుడు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా చెప్పొచ్చు ఆయన గురించి. మరి అంతటి మహనీయుని మనం ఈరోజు స్మరించుకోవడము, మన ఈ పిల్లల గాయత్రి స్కూల్ విద్యార్థుల సమక్షంలో పిల్లలతో మరి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరూ మన శేఖరయ్య కానీ సారు టీచర్లకు మరి ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు అందరికీ కూడా నేను నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి. నేను రేగడిపాంపల్లిలో పుట్టి వీలవాళ్ళలో చదివాను, వీలవాళ్ళలో ఉద్యోగం చేశాను. మరి అక్కడ పుణికి పుచ్చుకున్నాను. వీర నరసింహ ప్రథమ స్వాతంత్రం పొగిడాడు. మరి అలాగనే ఎవరిని పొగడలేదు. మరి గాడిచర్ల గారిని గురించి కూడా సభలో చెప్పడము చాలా అత్యున్నతమైన అజరామరమని తెలియజేయాలి. ఎందుకంటే
విద్యాపీఠం అధ్యక్షుడిగా నేను తెలియజేసేది ఒకటే, మన నంద్యాల జిల్లాను మరి గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారి జిల్లా అని ఎందుకు పెట్టకూడదు అని నేను మా కోయిలకుంట్లలో నేను శ్రీ గాయత్రి విద్యా మందిర్ స్కూల్ 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం శ్రీ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గురించి తెలియజేస్తున్నాము. గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు జననం గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు సెప్టెంబరు 14, 1883 కర్నూలు భాగీరథిబాయి జిల్లాలో దంపతులకు జన్మించారు. వారి పూర్వీకులు కడప జిల్లా సింహాద్రిపురం గ్రామానికి చెందినవారు. కర్నూలు, గుత్తి, నంద్యాలలో ప్రాథమిక ఉన్నత విద్య చదివారు.